ప్రీవియస్గా మనం వాడిన క్లోన్ స్టాంప్ హీలింగ్ టూల్స్ సోర్సు డెస్టినేషన్ ఎలిమెంట్స్ సేమ్ సైజులో ఉంటే కరెక్ట్గా సూట్ అవుతాయి. అలా కాని పక్షంలో మనకి వానిషింగ్ పాయింట్ ఫిల్టర్ అనేది యూస్ఫుల్గా ఉంటుంది. మరి ఈ వానిష్ పాయింట్ ఫిల్టర్ ద్వారా ఏ విధంగా వర్క్ చేయొచ్చో చూద్దాం. సో దానికి ఒక ఫైల్ని ఓపెన్ చేయండి. సో ఈ ఇమేజ్లో ఇక్కడ ఉన్న స్ట్రీట్ ల్యాంప్ని రిమూవ్ చేయాలి. ఇక్కడ డిఫరెంట్ ఏరియాస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రిక్స్ ఉన్నాయి. మరి వాటిని ఈ పొజిషన్లో, ఈ స్ట్రీట్ ల్యాంప్ ఉన్న పొజిషన్లో ప్లేస్ చేయాలి. మరి ఇక్కడ ఫిల్టర్లోకి వెళ్ళి వానిషింగ్ పాయింట్ అనేదాన్ని తీసుకోండి. ఇక్కడ సపరేట్ ఎన్విరాన్మెంట్ అనేది మీకు రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ ల్యాంప్ని రిమూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మీరు దీనికి ఒక ప్లేన్ని క్రియేట్ చేయాలి. ఈ ప్లేన్ని క్రియేట్ చేసేదానికి ఆటోమేటిక్గా ఈ ఫస్ట్ టూల్ అనేది సెలెక్ట్ అయి ఉంది. మరి ఇప్పుడు దీన్ని ఎన్లార్జ్ చేసుకోండి, Ctrl+. ఇక్కడ 4 కార్నర్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మరి ఫస్ట్ కార్నర్ ఎగ్జాక్ట్గా ఇక్కడ క్లిక్ చేశాను. తర్వాత ఇట్లా వెళ్ళండి, నెక్స్ట్ కార్నర్ కరెక్ట్గా ఇవ్వండి. తరువాత నెక్స్ట్ కార్నర్, తరువాత ఫోర్త్ కార్నర్, సో ఇప్పుడు మనం అడ్జస్ట్ చేయాల్సిన ఏరియా ఇంకా ఎక్కువగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ మిడిల్ పాయింట్ పట్టుకొని ఇలా డ్రాగ్ చేసుకోండి. ఎంతవరకు కావాలో అంతవరకు కరెక్ట్గా డ్రాగ్ చేయండి. తర్వాత Ctrl-, ఇప్పుడు కిందికి కూడా డ్రా చేయండి. ఓకే. సో ఇప్పుడు మనం స్టాంప్ టూల్ని క్లోన్ స్టాంప్ టూల్ లాగా యూజ్ చేస్తాం. మరి ఇప్పుడు సోర్స్ పాయింట్ అనేది తీసుకోవాలి. సో ఎన్లార్జ్ చేసుకోండి. మీరు అటు ఇటు మూవ్ కావాలి, పిక్చర్ని మూవ్ చేయాలంటే స్పేస్ పట్టుకొని హ్యాండ్ టూల్ వస్తుంది. ఇప్పుడు ఇట్లా మూవ్ చేసుకోండి. సో ఇప్పుడు సోర్స్ పాయింట్ని సెలెక్ట్ చేయాలి. సోర్స్ పాయింట్ సెలెక్ట్ చేయాలి అంటే ఇక్కడ డయామీటర్ ఎంత కావాలో అంత తీసుకోండి. తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఈ కార్నర్ పాయింట్లోకి వచ్చి నేను సోర్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఆల్ట్ క్లిక్ చేయండి. సో సోర్స్ అనేది సెలెక్ట్ అయింది. ఇప్పుడు ఈ సోర్స్ ఏ ఏరియాలో మ్యాచ్ అవుతుందో ఎగ్జాక్ట్గా అక్కడికి తీసుకెళ్ళాలి. మీరు కరెక్ట్గా ఇక్కడ మ్యాచ్ అయిందా లేదా అనేది చూసుకోవాలి. ఏ మాత్రం డిఫరెన్స్ వచ్చినా కానీ మీకు మొత్తం పోతుందన్నమాట. అంటే రిమైనింగ్ స్టాంప్ చేసేటప్పుడు, క్లోనింగ్ చేసేటప్పుడు పోతుంది. ఓకే, ఇక్కడ మ్యాచ్ అయింది అనుకుంటున్నాను. ఒకవేళ మ్యాచ్ కాకపోతే కనుక మళ్ళీ వేరే పాయింట్ని తీసుకొని డ్రా చేయాల్సి వస్తుంది మీరు. ఓకే, నేను శాంపిల్గా చూపిస్తాను. ఓకే, ఇక్కడ క్లిక్ చేశాను. ఇక్కడ సరిపోయింది అనుకుంటాను. ఓకే, నౌ డ్రా. ఇట్లా డ్రా చేయండి. చూడండి, చాలా వరకు ఆ బ్రిక్స్ రీప్లేస్ చేసేసాయి. పాయింట్ సెలక్షన్లో ఎక్కడైనా డిఫరెన్స్ వస్తే, అంటే ప్లేస్ చేయడంలో, అప్పుడు మీకు ఇట్లాంటి ఫాల్స్, చిన్న చిన్న ఫాల్స్ వస్తాయి. సో ఇప్పుడు సెలెక్ట్ అప్ టు దిస్ ఏరియా. మరి ఇక్కడ కొంతవరకు నిలిచిపోయింది. మళ్ళీ సెలెక్ట్ వన్ మోర్ సోర్స్ పాయింట్.
మరి ఇప్పుడు కరెక్ట్గా ప్లేస్ చేయండి, ఎక్కడ మ్యాచ్ అవుతుందో అక్కడ. ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ బ్రిక్స్ చేంజ్ అయ్యాయి కాబట్టి సెలెక్ట్ వన్ మోర్ సోర్స్ పాయింట్. నేను ఇప్పుడు ఈ ఏరియాలో సోర్స్ పాయింట్ని సెలెక్ట్ చేస్తున్నాను. మరి ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూసుకోండి. కరెక్ట్గా సరిపోయినప్పుడే మీరు డ్రాయింగ్ మొదలు పెట్టాలి, సరిపోకపోతే మిగతాదంతా కూడా చేంజ్ వస్తుంది. ఓకే, మ్యాచ్ అయింది అనుకుంటున్నాను. ఓకే, డ్రా చేయండి. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ విండో దగ్గర ఇంకొక కార్నర్ని సెలెక్ట్ చేయండి. ఆల్ట్ క్లిక్, ఆల్ట్, ఓహో ఈ అవుట్ సైడ్ ఏరియాకి వెళ్ళిపోయాం. సో ఇప్పుడు ఇక్కడే సెలెక్ట్ చేస్తాను, ఆల్ట్ క్లిక్. మరి ఇప్పుడు ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది? ఓకే, మ్యాచింగ్ పాయింట్స్ కరెక్ట్గా లేవు. మరి ఇక్కడే సెలెక్ట్ చేస్తాను, ఆల్ట్ క్లిక్. ఓకే, ఇక్కడికి తీసుకొస్తాం. ఓకే, ఇక్కడ మ్యాచ్ అయినట్టు కనిపిస్తుంది. సో డ్రా చూడండి, మొత్తం రిమూవ్ అయిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు మళ్ళీ కింద ఈ డిజైన్ మారింది. ఇక్కడ ఒక సోర్స్ పాయింట్ మళ్ళీ సెలెక్ట్ చేస్తాను, ఆల్ట్ క్లిక్. ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుందో చూడండి. ఓకే, మ్యాచ్ అయింది. ఇప్పుడు డ్రా. ఓకే, మనకి క్లియర్గా స్ట్రీట్ ల్యాంప్ అనేది పోయింది. ఇప్పుడు ఫైనల్గా ఓకే ఇచ్చేసి చూడండి, ప్లెయిన్ బిల్డింగ్ అనేది రావడం జరిగింది. దట్స్ ఆల్.